హలో లావణ్య గారు. హలో శ్వేత. లావణ్య గారు, ప్రతి మనిషి లైఫ్‌లో గూడా కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉంటారు. ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, కొలీగ్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు టాక్సిక్ పీపుల్ అని తెలిసినా గానీ వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది కొంతమంది కంటిన్యూ చేయడానికే ఇష్టపడతారు. హుహు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళతో అటాచ్‌మెంట్ వదులుకోలేక. హ్మ్. బట్ లైఫ్‌లో టాక్సిక్ పీపుల్ అని తెలిసి కూడా వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? టాక్సిక్ అని మనమే డిఫైన్ చేస్తున్నాము. సో, టాక్సిక్ అంటే ఒక విషయం వల్ల మనకి హాని జరుగుతుంది అని తెలిసి కూడా సింపుల్ ఎగ్జాంపుల్‌లో అక్కడ చేయి పెడితే నా చేయి కాలుతుంది అని తెలిసి కూడా, నా చేయి కాలినా పర్వాలేదు నాకది కావాలి అనే ఉద్దేశంలో ఉంటే ఫాల్ట్ ఈస్ విత్ అస్. సో, టాక్సిక్ పీపుల్‌తో ఎలా డీల్ చేయడం, అసలు నిజంగా వాళ్ళతో రిలేషన్‌షిప్ పెట్టుకోవాలా వద్దా అనేది మనము అంత ఈజీగా కంక్లూడ్ చేయలేం గానీ, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరైనా సరే, ఒక మనిషి అబ్బాయి గాని, అమ్మాయి గాని, మెన్ ఆర్ విమెన్ ఒకటే తంబ్రెలా. ఒక మనిషి మన వాల్యూని తగ్గిస్తే వాళ్ళు మనకి ఎంత మంచి పని చేసిన వాళ్ళైనా, తెలుగులో ఒక సామెత ఉంటది. బంగారు కత్తెని గొంతు కోసుకోరు కదా అని. హ్మ్. ఒక మనిషి మీకోసం చాలా చేశారు. కానీ మీకు రెస్పెక్ట్ అస్సలు ఇవ్వట్లేదు. ఒక హ్మ్. హైపోథెటికల్ సిట్యుయేషన్ చూసుకుంటే. బాగా మీరంటే చాలా ఇష్టం గానీ మీరు వెళ్ళిన చోట మీ గురించి డిగ్రేడ్ చేసి వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు. సో, హ్మ్. దట్ ఈస్ ఎ టాక్సిసిటీ. హ్మ్. అయితే ఇక్కడ నా కోసం ఎంత చేస్తున్నాడు, సో నన్ను వాల్యూ లేకుండా చేస్తున్నారు. నేను దేనికి ఓట్ చేయాలి? దేన్ని బట్టి ఆ మనిషికి దగ్గరవ్వాలి అంటే, మీకు వాల్యూ ఇచ్చేదాన్ని బట్టి 100% మీరు ఎవాల్యుయేట్ చేయాలి. హ్మ్. హెల్ప్ గానీ, లేదంటే కావాల్సినయి కొని తెచ్చడం గానీ, ఎవరైనా చేయగలుగుతారు ఒక్క ఫేజ్ కాకపోతే. మిమ్మల్ని మీరుగా అర్థం చేసుకొని, మీకు వాల్యూ మీరు లేనప్పుడు గానీ, ఉన్నప్పుడు గానీ వాల్యూ ఇచ్చేవాళ్ళే రియల్ పీపుల్. సో, నిజంగా వాకింగ్ అవే ఫ్రమ్ ద పీపుల్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. నిజంగా అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ మీ గురించి తక్కువగా మాట్లాడే వాళ్ళు, మిమ్మల్ని హేళన చేసేవాళ్ళు, మీ వాల్యూని ఒక్కసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. లైఫ్ లాంగ్ అలాంటి ఆహ్, టాక్సిక్ మైండ్ సెట్‌తో మీరు ట్రావెల్ చేస్తే మీ పీస్ కూడా ఖరాబ్ అయిపోతది. యూ హ్మ్. విల్ ఆల్సో లూజ్ యువర్ పీస్. సో, టాక్సిక్ పీపుల్‌తో హ్యాండిల్ చేయడం కంటే వాళ్ళకి దూరంగా ఉండడమే బెస్ట్ థింగ్. బికాజ్ చాలా మనం చూస్తుంటాం ఎక్కువ రిలేటివ్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్. సరే ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎట్లా వదులుకుంటారనే క్వెషన్ రైజ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్‌ని డైరెక్ట్‌గా వదులుకోలేం గానీ దూరం పాటించగలగొచ్చు. హ్మ్. వి కెన్ మెయింటైన్ ఎ డిస్టెన్స్. యెస్. ఒక ఫేజ్ తర్వాత ఏ రిలేషన్‌షిప్ అయినా ఫేడ్ అయిపోయిద్ది. ఎవ్రీ టైమ్ ఐ సే థిస్. ఒక ఫేజ్ తర్వాత మీరిప్పుడు చూస్తే గ్రేట్ సెలబ్రిటీస్ ఒకానొక ఫేజ్‌లో వాళ్ళ స్టేటస్‌లు, వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే యూ ఆర్ మై లైఫ్ అండ్ లవ్ అని పెట్టుకున్న వాళ్ళే ఫ్లిప్ చేసి చూస్తే ఇప్పుడు దే బికమ్ ఎనిమీస్. హ్మ్. మెనీ సోషల్ మీడియా స్టార్స్ గాని. అయితే ఇక్కడ మనకొకటి అర్థమవుతుంది. ఏ రిలేషన్‌షిప్ అయినా సో టెంపరరీ. హ్మ్. సో, ఎంత బాగా చూసుకునే వాళ్ళైనా మోర్ లైక్లీ టు బి ఒక ఫేజ్‌లో మనల్ని ద్వేషిస్తారు. బట్ పీపుల్ డోంట్ నో. అది డిజర్వ్ అవ్వరు. ఎందుకో మరి. అంటే ఏమో ఎప్పుడు చూసినా కానీ వీళ్ళు మనకు కంపల్సరీ వీళ్ళు మన శాశ్వతం అనుకుంటారు కానీ, ఎలా డిసైడ్ అవుతారు వీళ్ళే ఎప్పుడు పర్మనెంట్ అని? ఎగ్జాక్ట్‌లీ. అంటే చాలామంది ఫ్రీడమ్ కావాలనుకుంటాం లైఫ్‌లో. అసలు ఫ్రీడమ్‌కి కొత్త డెఫినిషన్ నేను ఈ మధ్య నేర్చుకుందేంటంటే ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు డిటాచ్‌మెంట్. హ్మ్. మీకు లైఫ్‌లో ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ అంటే మెంటల్ ఫ్రీడమ్ కావాలి. లేదంటే మీ హ్యాపీనెస్‌కి ఫ్రీడమ్ కావాలి అంటే ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు డిటాచ్‌మెంట్ అంటే ఎవరితో అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా హ్మ్. ప్రతి ఒక్కరితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హెల్తీ బౌండరీస్ మెయింటైన్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్. హ్మ్. నాకు ఒక మనిషి ఫ్రీడమ్ ఇవ్వాలి, నేను ఇది సాధించాలి, ఇలా ఉండాలి అనుకోవడం కంటే యూ క్రియేట్ యువర్ ఓన్ హెల్తీ బౌండరీస్. అది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు అటాచ్‌మెంట్ పెట్టుకోండి. అటాచ్‌మెంటే కదా అన్ని సమస్యలకి ఎక్కడ మీరు రూట్ కాజ్ చూసుకుంటే, పలానా వ్యక్తి నన్ను నేను ఆలోచించినట్టు ఆలోచించి నన్ను నేనెట్లా ప్రేమిస్తున్నా అలా ప్రేమించాలని అనుకుంటాం. దట్ ఈస్ అటాచ్‌మెంట్. హ్మ్. సో, దట్ ఈస్ ఎ ఫూలిష్‌నెస్ అంటానండి. బికాజ్ ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఆలోచించరు. భార్యాభర్తలు గాని, తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు వాటెవర్ ఇట్ ఈస్. సో, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఆలోచించినప్పుడు, ఏ ఇద్దరు వ్యక్తుల రుచులు గాని, ఏ ఇద్దరు వ్యక్తుల ప్రేమ అభిమానాలు గాని, థాట్ ప్రాసెస్ గాని ఒకలా ఎందుకుంటది? నో వే. దేర్ ఈస్ హ్మ్. నో పాసిబిలిటీ. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళిద్దరి మైండ్ సెట్స్ ఒకలా ఉండవు. యెస్. ఒక గేమ్ ఆడుకోవాలంటేనే 10 సార్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది ఆడదాం, అది ఆడదాం అని చెప్పేసేసి. అలాంటిది పెద్దవాళ్ళ మైండ్ సెట్స్ ఎక్కడ కలుస్తాయి? సో, ఈ అటాచ్‌మెంట్
ఎక్కువగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు అదే టాక్సిసిటీ అవుతుంది. ఎదుటి వ్యక్తి మనకు టాక్సిక్గా కనిపిస్తాడు. పలానా వ్యక్తిని ఎంతసేపు నేను నన్ను ప్రేమించు, నాకు టైం ఇవ్వని అడుగుతున్నాను. ఐ డెవలప్డ్ అటాచ్మెంట్, నేను అటాచ్మెంట్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ వ్యక్తి నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ వ్యక్తి నేను అనుకున్న విధంగా నాతో ఉండట్లేదు. సో అప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ వ్యక్తి టాక్సిక్ పర్సన్గా మారిపోతాడు నా దృష్టిలో. బికాస్ నేను అనుకున్నట్టుగా అతను ఉండట్లేదు, నేను అనుకున్న ప్రేమ అతను ఇవ్వట్లేదు, నేను అనుకున్న నా థాట్ ప్రాసెస్కి అతను అలైన్మెంట్ అవ్వట్లేదు. సో అక్కడ తిరిగి ఆ వ్యక్తి ఏదైనా ఒక మాట అన్నా, లేదంటే మాట్లాడకపోయినా నేను డిప్రెస్ అయిపోవడం, అది నాకు టాక్సిసిటీ అనిపించడము. సో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళడం కంటే కూడా ముందుగానే రియలైజ్ అయ్యి ఏ వ్యక్తులు ఎక్కడి వరకు మీకు టైం ఇస్తున్నారు, ఎక్కడి వరకు మీకు వాల్యూ ఇస్తున్నారని మనం చూసుకొని వీ హ్యావ్ టు కంపేర్. ఎవరు లైఫ్లో మనల్ని ఏ ఫేజ్లో పెడుతున్నారు, ఎంత వాల్యూ ఇస్తున్నారు. సో ఈ ప్లేస్లో మనకి వాల్యూ లేదు, సో యూ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ దాట్. మూవ్ అవ్వకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే ఇక్కడ మనమే డిప్రెస్ అవుతాము, మనమే ట్రామటైజ్ అయిపోతాము. ఆ ఎదుటి వ్యక్తి లూజ్ అయ్యేది ఎప్పటికీ ఏముండదు. అటాచ్మెంట్ పెంచుకున్న మనమే చాలా ట్రామా తీసుకుంటాము, సూసైడల్ థాట్స్ వస్తాయి, లేదంటే ఇంకా లైఫ్ మీద ఒక హోప్ ఉండదు. మనల్ని మనము ఒక హీనంగా, ఒక నీచంగా చూసుకునే స్టేజ్కి కూడా వెళ్ళిపోతాము. సో టాక్సిక్ పీపుల్ అని అనే ముందు కూడా దెర్ ఈజ్ ఎ రూట్ కాజ్. టాక్సిక్ పీపుల్కి మనం ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాము, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే. సో యూ క్రియేట్ యువర్ బౌండరీస్. ఎవరు వచ్చి మనల్ని పీక పట్టుకొని మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయమని ఎవరు అనరు. 99% ఏదో 1% ఉండొచ్చు కానీ. సో ఆ 99%లో ప్రాబ్లము నేనే, సొల్యూషన్ నేనే అన్నప్పుడు నేనే ఇంటెలెక్చువల్గా ఆలోచించి బయటపడాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుంది తెలుసా మీకు? లైక్ అంటే మనం వాళ్ళు వద్దని చెప్పినా కానీ మనం వెంటపడాలి. ఒకవేళ వెంటపడలేదు అంటే అది ట్రూ ఫ్రెండ్షిప్ కాదు, అదనమాట పరిస్థితి. లేదు, ఒక వ్యక్తి నేను ప్రేమించట్లేదు, నేను ఇష్టపడట్లేదు, నీతో ఫ్రెండ్షిప్ వద్దనుకున్నాడు అంటే నువ్వు దాని నుంచి బయటకు వచ్చేయాలబ్బా. యూ షుడ్ నాట్ గో టు. నేను వెళ్ళలేకపోతున్నా, ఇన్ని రోజులు నీ మీద పెంచుకున్న అటాచ్మెంట్ పరిస్థితి. నేను పెంచుకోమనలేదు కదా. సి ఏ వ్యక్తి కూడా నా మీద ప్రేమ పెంచుకొని ఎవరు హోప్స్ క్రియేట్ చేయరు, మనంతటి మనం హోప్స్ క్రియేట్ చేసుకున్నాం. సో అక్కడ సమస్య ఎవరిది, అక్కడ ప్రాబ్లం ఎవరిది, ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఒక వ్యక్తి మీద నాకు చాలా ప్రేమ ఉందని అంటే నాకు మాత్రమే ప్రేమ ఉంది, ఆ వ్యక్తికి నా మీద ప్రేమ లేదు. చూడండి ఇక్కడ నేనే సమస్య. ఒక వ్యక్తి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఇప్పుడు ఒక హీరో ఉన్నారు అనుకుందాము, ఒక అభిమానిగా దగ్గరికి వెళ్ళి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఒక ఆటోగ్రఫీ అని అంటే ఇస్తారు, దట్ ఈస్ అభిమానం. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఎప్పుడు మీతో ఉండాలంటే, మీకోసం చచ్చిపోతానంటే అది పిచ్ అంటారు, ఫూలిష్నెస్ అంటారు. సేమ్ అప్లికేబుల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఆ వ్యక్తి సెలబ్రిటీ కాకపోయినా ఆ వ్యక్తికి ఆ వ్యక్తి స్పేస్ ఉంది, అతని ఇష్టాలు, అతని అభిరుచులు వేరే రకంగా ఉన్నాయి. అలా కాదు కదా లావణ్య గారు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక ఇద్దరు ఇష్టపడిన తర్వాత ఒకవేళ వాళ్ళు లవ్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకి బ్రేకప్ టైం వచ్చింది. బ్రేకప్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఒకళ్ళకి బ్రేకప్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇతరుల అభిప్రాయాల్ని ఈవెన్ వరస్ట్ ఫేజ్ లో కూడా రెస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్. యూ కాంట్ ఎంతసేపు నువ్వంటే ఇష్టం లేదని ఒకరు చెప్పారు డైరెక్ట్గా నీ ఫేస్ మీద, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళలేమని కంక్లూజన్ ఇచ్చారు. సో మేబీ నీకు ఆ రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవ్వాలని చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, చాలా చేసావు, ట్రై చేసావు, ఇంకా వర్కౌట్ అవ్వలేదు. సో నువ్వు లాస్ట్ ఫేజ్ వరకు వెళ్ళినప్పటికి కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు, అవ్వబోదు అనే క్లారిటీ నీకు ఉన్నప్పుడు ఇంకా ట్రై చేయనక్కర్లేదు. యూ జస్ట్ వాక్ అవే ఫ్రమ్ దట్. అంత ఈజీ కాదు మనం చెప్పినట్టుగా, కానీ అందులో ఉండడం ఇంకా నష్టం. బయటికి రావడం కంటే కూడా అందులో ఉండడం వల్ల చాలా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి సో బయటికి రావడమే బెస్ట్ థింగ్. ఈ టాక్సిక్ పీపుల్ కానీ, అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల నష్టపోయేది ఎవరైతే పెట్టుకుంటున్నారో, ఎవరైతే ఈ అటాచ్మెంట్స్ పెట్టుకుంటున్నారో, ఎవరైతే ఎమోషన్గా కనెక్ట్ అవుతున్నారో వాళ్ళే నష్టపోతారు. కాబట్టి సో మంచి వాళ్ళతో కానీ, చెడ్డ వాళ్ళతో కానీ, టాక్సిక్ పీపుల్తో కానీ, ఈవెన్ క్లోజ్డ్ పీపుల్తో కూడా, మై సజెషన్ ఈస్ క్లోజ్డ్ పీపుల్తో కూడా కొంచెం బౌండరీస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటిని హెల్దీ బౌండరీస్ అంటాం. ఈ హెల్దీ బౌండరీస్ ఉండడం వల్ల ఏంటంటే ఒకరికి ఒకరు రెస్పెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. అంత ఈజీగా మీరు చూడండి, ఇప్పుడు క్రికెట్ కానీ లేదంటే ఒలింపిక్స్ ఏదైనా గేమ్ తీసుకున్నప్పుడు దెర్ ఈస్ సమ్ లైన్,
ఈ లైన్ వరకు వచ్చినప్పుడే మీరు విన్ అవుతారు, ఈ లైన్ లో ఉంటే ఈ పాయింట్స్ మిస్ అవుతాయి, ఈ లైన్ వరకు కొన్ని టెక్నికల్ ఉంటాయి అన్నమాట. ఎస్. సో ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా మనం కొన్ని చెక్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్ దాటి రావడానికి ఎవరు ట్రై చేయరు. శ్వేతని ఒక మనిషిని మెంటల్ గా అబ్యూస్ చేసేంత ఫ్రీడమ్ ఎప్పటికి వస్తుంది? కొంచెం క్లోజ్నెస్, ఇంకొంచెం క్లోజ్నెస్ వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకుండా డైరెక్ట్ గా వెళ్ళి ట్రామటైజ్ చేసే కనెక్షన్ అది. సో ఇక్కడ మనం ఆ యాక్సెస్ ఇస్తున్నాము. సో అలా మీరు చెక్ పాయింట్ ఎవరికి మీ లైఫ్ లో ఎంతవరకు యాక్సెస్ ఇస్తున్నారు అనేది క్వశ్చన్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సూపర్ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.